తిరుమల శ్రీవారి తరహాలోనే శ్రీశైలం దేవస్థానంలోనూ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. కల్తీ నెయ్యి అంశాన్ని బయటపెట్టిన అప్పటి చైర్మన్ చక్రపాణి రెడ్డి నోటిని వైసీపీ పాలకులు నొక్కేశారా? ఎన్డీఏ సర్కారు విచారణకు ఆదేశిస్తే ఆధారాలను బయటపెట్టాలని మాజీ చైర్మన్ భావిస్తున్నారా? దీంతో ఆలయ అధికారులతో పాటు వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుందా? తమ బండారం బట్టబయలవుతుందేమోనని భయపడుతున్నారా? మల్లన్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. దేవునికి చూపులు మనకు మేపులు అన్నట్టుగా తయారైంది వైసీపీ నేతల వ్యవహారం. ప్రసాదాల పర్వాన్ని సర్వం కల్తీమయం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలాన్ని తాకింది. ఈ విషయం అటు అధికారులతో పాటు ఇటు ఫ్యాన్ పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పటి వైసీపీ పాలకులు ఏ ఆలయాన్ని వదల్లేదన్న చర్చ సాగుతోంది. ఫ్యాన్ పార్టీ నేతలు కమిషన్ల కోసం కక్కుర్తిపడి శివభక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ స్వార్థం కోసం దేవాలయాలను పావులుగా వాడుకుని హైందవ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు ఎట్టా పోతే ఏంటి, తమ ప్రయోజనాలు నెరవేరాయా లేదా అన్నదే చూసుకున్నారు. పాపపు నీచపు పనులు చేయటంతోనే గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిని మూటగట్టుకుందని భక్తులు చివాట్లు పెడుతున్నారు. అయినా పార్టీ నేతలు మాత్రం తాము ఏ తప్పు చేయలేదని బుకాయిస్తున్నారు. వైసీపీ హయాంలోనే మల్లన్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న అంశాన్ని బయటపెట్టిన వారి నోళ్లను అప్పటి పాలకులే నొక్కేశారంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం వైసీపీని కుదిపేస్తోంది. ఇప్పటికే టీటీడీలో జరిగిన ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిబిఐ సిట్ అప్పటి వైసీపీ పాలకుల చర్యను తప్పుపట్టింది. ఈ క్రమంలోనే టీటీడీ మాజీ చైర్మన్లు అధికారులకు ఉచ్చు క్రమక్రమంగా బిగుస్తోంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ల్యాబ్ రిపోర్టులను పట్టుకుని అడ్డగోలు వాదనలకు దిగారు. సిట్ దర్యాప్తులో బోలేబాబా డైరీ నుంచి ఏ దేవాలయాలకు నెయ్యి సరఫరా అయిందన్న ఆరా తీసింది. శ్రీశైలం శివాలయానికి 11 నెలల పాటు బోలేబాబా డైరీయే నెయ్యిని సప్లై చేసిందని తేలింది. రాజేష్ కార్పొరేషన్ సరఫరా చేసినట్టు సిట్ నిగ్గు తేల్చినట్లు సమాచారం. దీంతో శ్రీశైలం లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై భక్తుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి కల్తీ నెయ్యి సరఫరా జరుగుతోందన్న అంశంపై కీలకంగా వ్యవహరించారు. లడ్డూ సైజు తగ్గిందని, నాణ్యత లేదని ఆరోపించారు. దీంతో రాజేష్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం ఆలయానికి నెయ్యి సరఫరా బంద్ అయింది. ఈ వ్యవహారాన్ని రెడ్డివారి చక్రపాణి రెడ్డి అంత తేలిగ్గా వదల్లేదు. శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరుగుతోందనే అనుమానాలను నివృత్తి చేయాలని అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అక్రమాలను ప్రశ్నించిన ఈ నేత గొంతు నొక్కేందుకు వైసీపీ పాలకులు ప్రయత్నించారు. లడ్డూ వ్యవహారంపై దూకుడు తగ్గించి సైలెంట్ గా ఉండాలని పార్టీ పెద్దలు ఒత్తిడికి గురిచేసినా ఎక్కడా తగ్గలేదు. శ్రీశైలంలో జరుగుతున్న అక్రమాలపై దూకుడును పెంచారు. దీంతో రెడ్డివారి చక్రపాణి రెడ్డి సొంత పార్టీ నేతలకే కంట్లో నలుసుగా మారారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ వస్తోంది. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణ జరిపించే అవకాశం ఉందని అటు అధికార ఇటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే శ్రీశైలం దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి కల్తీ నెయ్యి బండారాన్ని బయటపెట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేత మరోసారి నోరు విప్పి ఆధారాలు ఇస్తే అప్పట్లో శ్రీశైలం దేవస్థానంలో పనిచేసిన ముఖ్య అధికారులతో పాటు వారికి వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ బడానేతల గుట్టు రట్టవుతుంది. కల్తీ నెయ్యి అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం సిట్ చేత దర్యాప్తుకు సిద్ధమవుతోందన్న సమాచారంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దర్యాప్తుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.